ఇవాళ మనం చెప్పుకోబోయేది విష్ణుమూర్తి యొక్క అత్యంత ఆవేశపూరితమైనటువంటిది. అదే సప్తవత్సల అవతారం. అర్థమైందా? ఇది నరసింహ అవతారం. ఇది కేవలం రాక్షసుని యొక్క సంహరణ మాత్రమే కాదు, ఒక చిన్నారి భక్తునికి నమ్మకానికి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం అని చెప్పొచ్చు. వరాహ అవతారంలో మరణించినటువంటి హిరణ్యాక్షుని యొక్క సోదరుడే ఈ యొక్క హిరణ్యకశిపుడు. అన్నను చంపినటువంటి విష్ణువు మీద కోపంతో తను బ్రహ్మదేవుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. చేసి తను స్వాధీనం చేసుకుంటాడు. వింతైనటువంటి వరాన్ని అయితే పొందుతాడు. ఏంటో తెలుసా వరం? నాకు చావు పగలుండకూడదు, రాత్రి ఉండకూడదు, ఇంటి బయట ఉండకూడదు, ఇంటి లోపల ఉండకూడదు, నింగిలో ఉండకూడదు, నేలపై ఉండకూడదు. నా మరణం అనేది ఏ అస్త్రంతో కానీ, ఏ శస్త్రంతో కానీ, ఏ జంతువుతో కానీ, ఏ మనిషితో కానీ ఉండకూడదు అని కోరుకుంటాడు. సరే, భగవంతుడు బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఇప్పుడు తనకి చావే లేదని చెప్పి అహంకారంతో లోకాలన్నింటినీ కూడా పీడిస్తూ ఉండేవాడు. అదే సమయంలోని ఆ రాక్షసుడి ఇంట్లో పరమ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తండ్రికేమో హరినామం వింటే కోపం, ద్వేషిస్తూ ఉంటాడు. కానీ కొడుకు మాత్రం అడుగడుగునా కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రంతో తను పరవశించిపోతూ ఉంటాడు. కోపంతో ఉన్నాడు తండ్రి. కొడుకుని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఈవెన్ అప్పటికి పాములతో కరిపించాడు, అలాగే ఏనుగులతో తొక్కించాడు. ఆఖరికి తను కొండపైన తోసేందుకు కూడా చాలా సిద్ధపడ్డాడు, మంటల్లో పడేశాడు. ఇలా చాలా రకాలుగా అతన్ని హింసించాడు, తన యొక్క కుమారుణ్ణి. కానీ ప్రతిసారి కూడా అతన్ని విష్ణుమూర్తి వచ్చి తన్ని కాపాడతాడు. చివరికి విసిగిపోయినటువంటి హిరణ్యాక్షుడు అడుగుతాడనమాట కొడుకుని, ఏడి నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందే గలడు అని బదులిస్తాడు తన యొక్క పుత్రుడు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో గదతో స్తంభాన్ని గట్టిగా పగలగొడతాడు. భయంకరమైనటువంటి గర్జనతో సింహం తల, మనిషి శరీరంతో నరసింహస్వామి ఆవిర్భవిస్తారు ఆ యొక్క స్తంభం నుంచి. సరిగ్గా సంధ్యా సమయం. అటు గడప మీద కాదు, గడప బయట కాదు, కరెక్ట్గా ద్వారబంధం మీద నిల్చొని పెట్టి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి తన యొక్క తొడల మీద పెట్టుకొని, ఆయుధం లేకుండా, గుర్తు పెట్టుకోండి, ఆయుధం లేకుండా తన దగ్గర ఉన్నటువంటి పదునైనటువంటి గుహలతో ఆ పొట్టని చీల్చి సంహరించాడు. ఆ వరం ప్రకారంగా అటు మనిషి కాదు, ఇటు జంతువు కాదు, ఖచ్చితంగా ధర్మాన్ని కాపాడాడు ఆ యొక్క విష్ణుమూర్తి. దేవుడు ఎక్కడున్నాడు అని నమ్మకంతో పిలిస్తే గనక ఖచ్చితంగా అక్కడ ప్రత్యక్షం అవుతాడు అన్నది ఈ అవతారం యొక్క గొప్పతనం. అర్థమైందా? సో థ్యాంక్ యూ. నమస్తే.